నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ ఈరోజు కూడా ఏంటంటే జాబ్, బిజినెస్. ఈ రెండిటికి తేడా ఏమిటి, మనలో కలిగించే ఆ భావాలు ఏమిటి ఖచ్చితంగా తెలుసుకోవాలి. జాబు బిజినెస్ మనకు కావాలి, ఎందుకంటే మనల్ని పోషించుకోవడానికి, మన పిల్లల్ని, మన తల్లిదండ్రుల్ని, మనల్ని మనం పోషించుకోవాలంటే చాలా అవసరం ఈ జాబు లేదా బిజినెస్. వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి మనం ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో మన న్యూమరాలజీ గురించి, ఆరా పవర్స్ గురించి, వీటన్నిటిని తెలుసుకొని ఈ యొక్క తేడాలేంటి, నా లైఫ్లో జరిగిన చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీతో చిన్న డిస్కషన్ చేస్తాను. మీ లైఫ్కి పనికొస్తే కనుక ఇది చూడండి వీడియో, లేదంటే ఇప్పటికిప్పుడే చూడకండి దయచేసి. ఎందుకంటే వేస్ట్ వీడియోస్, పిచ్చి వీడియోస్, చెత్త వీడియోస్ అనేవాళ్ళు అస్సలు చూడకండి. న్యూమరాలజీకి సంబంధించి ఒకవేళ మీకు తెలుసుకోవాలి అంటే కనీసం ఇందులో నేను మాట్లాడే ఈ 20-25 మినిట్స్ వీడియోతో మీకు ఒక పాయింట్ అన్న కనీసం దొరుకుతుంది ఈ హాఫ్ అన్ అవర్లో అనేది తెలుసుకుంటే గనక ఖచ్చితంగా వీడియో చూడండి. లేదు వేస్ట్ టాపిక్స్ అనుకుంటే కనుక ఖచ్చితంగా చూడకండి. ఎందుకంటే నిన్న పెట్టిన వీడియోస్లో చాలామంది చేశారు, చాలామంది సలహాలు ఇస్తూ చేశారు, చాలామంది వేస్ట్ వీడియోస్, వేస్ట్ టాపిక్స్. శని కాళ్ళల్లో ఉంటాడు, మరి చేతుల్లో ఎవరుంటారు, తలలో ఎవరుంటారు అనేది మనందరికీ శాస్త్రబద్ధంగా తెలుసు. ఇది ఇట్లాంటి పిచ్చి చేష్టలు, పిచ్చి మాటలు, అవసరం లేని మాటలు. మనం టాపిక్ ఏం చేస్తున్నాం, నచ్చకపోతే వెళ్ళిపోమని చెప్తున్నాం ముందే. పిచ్చి టాపిక్స్ కాకుండా మీకేమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ప్రకారంగా మీరు ఆ డౌట్ని అడగండి. నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తా, కానీ లేకపోతే కాల్ చేయండి. సార్ మీరు తప్పు చేశారు, ఇది తప్పు మాట్లాడారు అడగండి. కానీ వేస్ట్ వీడియోస్ అంటే ఒక టాపిక్ని, ఒక ప్రాబ్లంని తెలియజేస్తున్నా, నాకు ఈ ప్రాబ్లం నీకు రాకపోతే వదిలేసాయి, ఈ ప్రాబ్లం నీకు వచ్చింది చేద్దాం, స్ట్రైట్గా పాయింట్కి రమ్మంటున్నారు చాలామంది. పాయింట్కి వస్తే ముందు జరిగిన మ్యాటరు, ముందు జరిగిన మాటలు డిస్కషన్ లేకుండా పాయింట్కి వస్తే దాన్ని ఒక అసమర్థత ప్రేలాపనలాగా జరిగిపోతుంది. ఈ అసమర్థత ప్రేలాపనని నేను పడదలుచుకోలేదు. ఎందుకంటే ఒక నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు యూనివర్స్ పవర్తో నేను చేస్తున్నా. నచ్చకపోతే ఎవరికైతే నచ్చట్లేదో నేను చెప్పాను ఆల్రెడీ, వీళ్ళు 4, 7, 8 అంటే ఒక రాహువు, కేతువు, శని ఈ ఆధీనంలో వీళ్ళు ఉంటారు. అంటే వీళ్ళ లైఫ్లో ఏది సక్సెస్ ఎక్కువ ఉండదు. అందుకనే వీళ్ళకు సక్సెస్ అనేది తెలియదు. కాబట్టి ఒకవేళ ఈ శక్తితోనే సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, ఇలాంటి పొగరుతో కూడా చేసే వాళ్ళు ఉంటారు. దయచేసి ఎవరు పొగరు కాకండి. యూనివర్స్ పవర్తో మనము ముందుకెళ్ళాలి. ఈ ముందుకెళ్ళే క్రమంలో మీరందరూ ఎవరైనా సరే, నా వీడియో చూసే ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా సరే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు అని ప్రతి విషయంలో, ప్రతి వీడియోలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రతిజ్ఞ డైలీ చేస్తూనే ఉన్నాడు, డైలీ చేశాం కూడా అందరం. అందుకని నా సోదరీమణులారా, మీరు దయచేసి తప్పుగా తీసుకోకండి. మీకు ఏదన్నా నేను తప్పు చేసినట్లు అనిపిస్తే కనుక ఖచ్చితంగా వీడియోలో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఈ వీడియోస్ చేయండి. న్యూమరాలజీ పరంగా మీకు ఆల్ ఇన్ వన్ పరంగా నేనున్నా. ఒక వాస్తు సెట్ చేయడానికి ఉన్నాను, న్యూమరాలజీ సెట్ చేయడానికి ఉన్నాను, నాకు నేను సెట్ చేసుకొని నన్ను నేను సెట్ చేసుకున్నాను. ఇంకొక వ్యక్తి చెప్తాడు కూటి కోసం కోటి విద్యలంట. నాకు హాయిగా
ఏ బిజినెస్ చేయకుండా ఇప్పటికిప్పుడు ఇలా కూర్చొని తిన్నా ఏమీ టెన్షన్ లేదు నాకు నా ఫ్యామిలీకి. కూటి కోసం నేను ఈ బిజినెస్ చేయట్లేదు, 10 మంది కోసం మాట్లాడుతున్నా. 469 రూపాయల నుంచి 1546 రూపాయలు ఫీజు చెల్లించడానికి కూడా లేకుంటే ఇది నా కూటి కోసం అంట. ఈ ఫీజు నేను ఏం చేస్తానో తెలుసా? చారిటీస్కి ఇస్తున్నా. అది నువ్వు గమనిస్తే బాగుంటుంది. నేను చేసే వీడియో ఒక హాఫ్ అన్ అవర్ చేస్తేనేమో నా టైం కేటాయించుకొని, ఒక్కొక్కసారి టైం కూడా ఉండట్లేదు. అలాంటిది మరీ ఇంత చీప్గా లేను. ఎవరు కన్సల్టేషన్ తీసుకున్నా ఎవరు తీసుకోకపోయినా మీ అదృష్టాన్ని మార్చుకోవడానికి మీరు తీసుకుంటా అంటే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఈ మాత్రం కూడా మీరు చేసుకోలేకపోతే లైఫే వ్యర్థం. ఇక దానికి ఒక వ్యర్థ ప్రయాస, వ్యర్థము అనేది తెలుసుకోండి. మీరు చూసినా చూడకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఎవరైతే మంచి చేసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీ కాల్ చేయండి, మంచి చేసుకోండి. నా అనుభవం లాగా నాలాగా 5 రూపాయల భోజనం చేసి నాలాగా ప్రాబ్లం చేసుకొని మీరు పోకండి. మీకు ఒకవేళ ఏదైనా బిజినెస్ ఉంటే కనుక మీ ఊరిలో మీకు ఒకవేళ ప్రమోషన్ కూడా కాకున్నా కూడా ఆల్రెడీ మన రియల్ ఈవెంట్స్ ద్వారా ఈ ప్రమోషన్స్ నేను చేపిస్తాను. మీకు ఏదన్నా ప్రమోషన్స్ కావాలంటే నేను ఓన్గా ప్రమోషన్ చేస్తా. ఎందుకంటే ప్రతి ఊర్లో ప్రతి సిటీలో మన కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా నేను చేపివన్నా కూడా చేపిస్తా. హెల్ప్ ఒకరికి అనేది చేసుకుందాం. ఒకటి ఈరోజు టాపిక్కి వెళ్ళిపోదాం. మనకు ఒక మొబైల్ నంబర్ కావాలి. ప్రతి క్షణం మనకు తోడు ఉంటుంది మొబైల్ నంబర్, కాబట్టి ఇది కావాలి. మ్యారేజ్ డేట్ కావాలి, అలాగే బిజినెస్ నేమ్ కావాలి, వెహికల్ నంబర్, సిగ్నేచర్. ఇవన్నీ ఖచ్చితంగా మన లైఫ్లో బాగుండాల్సిందే, అన్నీ బాగుండాల్సిందే. ఒక్కటి కూడా ఇందులో చేయనికి లేదు. మొబైల్ నంబర్లో 14569 ఖచ్చితంగా ఉండాలి, ఇంకొక ఎక్స్ నంబర్ ఉండాలి. అలాగే మ్యారేజ్ డేటు మనకు 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు కూడా ఏదో రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. డబ్బు ఉండడమే కాదు, డబ్బు ఒకటి ఉండడం కాదు ప్రాబ్లం అంటే. దయచేసి అర్థం చేసుకోండి. మ్యారేజ్ డేట్ల గురించి ఒక్కొక్కటి చేస్తాను, మీరు ఖచ్చితంగా ఉంటారు దీంట్లో. అలాగే DMLSGHPF ఇవన్నీ ఈ బిజినెస్లో స్టార్టింగ్ లెటర్స్ ఉంటే గనక ఇవి ఒక బాగా రన్ చేసి ఒకటేసారి డౌన్ఫాల్ చేస్తుంది. మనము ఏదో జరుగుతుంది అనేది మీరు అనుకోవచ్చు, కానీ జరుగుతుంది. ఈ బిజినెస్కి నెగిటివ్ని అట్రాక్ట్ చేసే పవర్ ఎక్కువ ఉంటుంది. ఆ నెగిటివ్తో బిజినెస్ అనేది కాకుండా పోతుంది. దయచేసి చూసుకోండి. చాలా వరకు ఈ ఎల్లుతో నేను నిన్న ఒక అతనితో మాట్లాడాను. మొత్తం దివాలా తీసి జీరో అయిపోయినాడు, కోట్ల వ్యాపారం చేసి. హెచ్చుతో నేను కూడా అలాగే అను. ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే, నాకు బిజినెస్ ప్రమోషన్ సపోర్ట్ కావాలంటే నేను చేపిస్తా. మీరు డాక్టర్ అయినా, కొంతమంది డాక్టర్స్ RMP డాక్టర్స్ ఉన్నారు. సార్ నాకు ఇట్లా కావట్లేదు, చూద్దాం ఎలా ప్రయత్నిస్తే నీ బిజినెస్ని ఎలా చేసుకోవాలో ఒక చిన్న ఐడియా నేను మీకు ఇస్తాను. ఇది కేవలం ఎంతో లక్షల ఫీజులు పెట్టలేదు నేను. నిన్న మొన్న 469 మాత్రమే కన్సల్టేషన్ ఇచ్చాను. ఆఫర్ 1546 మినిమం చేస్తున్నాం దాన్ని. అది చేసుకోండి. కానీ చెత్త వాగుడు వాగి చెత్త కథలు మాట్లాడితే ఏం లాభం వస్తుంది? నాకేమన్నా లాభమా దాని గురించి? మీకేమన్నా లాభమా? ఏమీ లేదు కదా. అనవసరమైన మాటలు ఎందుకు? చూసుకోండి. నెక్స్ట్ బిజినెస్ నేమ్ అలాగా వెహికల్ నంబర్లో 303478 లేకుంటే చాలా మంచిది. ఈ నంబర్స్ ఉంటే మాత్రం ఎప్పుడో ఒకసారి యాక్సిడెంట్ కానీ, కింద పడ్డం కానీ, స్కిడ్ పడ్డం కానీ, బిజినెస్ లాస్ కావడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. జాగ్రత్త. ఈ నంబర్స్ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలకు వెళ్తుంటే కనుక ఈ నంబర్స్ కలిగిన నంబర్స్ లో మీరు వెళ్ళకండి.
సిగ్నేచర్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇవన్నిటి వలన మనము మన లైఫ్లో ఎటువంటి టెన్షన్ లైఫ్ లేకుండా హ్యాపీ లైఫ్ అనేది, హ్యాపీ నంబర్స్ అనేది మనం పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. మనము లైఫ్ హ్యాపీ 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 హ్యాపీగా ఉంచుకోవాలి. దయచేసి చెప్తున్నా, అర్థం చేసుకోండి. ముందుకు వెళ్ళండి. ఎటువంటి స్ట్రగుల్స్ పడకండి, ఇబ్బంది పడకండి. ఏమీ కాదు, సింపుల్గా ఇది గోరంతనే ఉంటుంది. ఆ గోరంత ఇలా గీస్తే రక్తం బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. అది హ్యాపీనెస్గా ఇట్లా తీస్తే ఇలా ఉంటుంది. దయచేసి చేసుకోకండి. నెక్స్ట్ ఆరా పవర్ అండి. ఆరా పవర్ అసలు చాలా మందికి అర్థం కావట్లేదు. మన ఇంట్లో భూమి నుంచి వచ్చే నెగటివ్ వలన మనకు ఒక నెగటివ్ పెరిగి మన యొక్క ఆరా పవర్, పుట్టుకతోనే చాలా ఆరా ఉంటుంది. ఈ ఆరా అంటే ఒక శక్తి. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని, ఈ భూమి నుంచి వచ్చే ఒక నెగటివ్ని, ఆ నెగటివ్ మన ఆరాని మొత్తం క్లోజ్ చేస్తుంది, మన శక్తిని క్లోజ్ చేస్తుంది. ఈ శక్తిని క్లోజ్ చేసేసరికి మనకి ఏ పనులు కావు. మరి నాకు అవుతున్నాయి కదా, నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నా కదా అంటే, మీరు ఒక మంచి పవిత్రమైన టెంపుల్ కావచ్చు, ఒక యజ్ఞయాగాదులు చేసి ఉండొచ్చు, లేకపోతే మీరు ఉన్న ఇల్లు యొక్క ప్రభావము పాజిటివ్ కావచ్చు. చాలా మంది అంటుంటారు, సార్ నేను పలానా ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా బాగున్నా సార్, ఈ ఇంట్లోకి మారిన తర్వాత మొత్తం ప్రాబ్లం అయింది సార్, నాకు యాక్సిడెంట్ అయినాయి సార్, మా ఇంట్లో ఇదేంది సార్, అదేంది సార్ అని చెప్తుంటారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నప్పుడు నెగిటివ్ తక్కువ ఉంది, ఈ ఇంట్లోకి వచ్చాక నెగిటివ్ ఎక్కువ ఉంది. ఇది ప్రాబ్లం. ఆ నెగిటివ్ని తొలగించుకుంటే కనుక మనం ఏ ఇంట్లో ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీనెస్గా ముందుకెళ్ళొచ్చు. దయచేసి ఆరాని పెంచుకోండి. అందరికి కూడా ఆరా ఖచ్చితంగా కావాలి. ఈ ఆరాని పెంచుకోవడము ఖచ్చితంగా మీకు ఎవరైతే కస్టమర్స్ అందరూ కాల్ చేస్తున్నారో, కన్సల్టేషన్ తీసుకున్నారో, మీ యొక్క నెగటివ్ శక్తి ఎట్లా వస్తుంది, ఈ నెగటివ్ నుంచి మీరు ఎలా బయటపడాలనేది నేను ఆ వీడియోలో మీకు చిన్న బ్రీఫ్గా ఒక 3 minutes వీడియో వస్తుంటుంది. మీరు చూసుకొని దాన్ని చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి అంటే కింద ఆప్షన్స్లో ఉంటుంది చూడండి, మోర్ అనే ఆప్షన్, మన బాబా భక్తి న్యూమరాలజీ అనే దాని కింద మోర్ ఆప్షన్లోకి వెళ్తే కనుక డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెగటివ్ శక్తి ఎలా వస్తుంది, నెగటివ్ ఎలా వస్తుంది అనేది లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద ప్రెస్ చేసినా కూడా మీకు ఆ వీడియో వస్తుంది. ఖచ్చితంగా చూడండి. చూసి మనకు వచ్చే నెగటివ్ ఆరాని తగ్గించుకొని పాజిటివ్ ఎలా చేసుకోవాలనేది దాంట్లో ఉంటుంది, చేసుకోండి. నెక్స్ట్ జాబ్ అండి. జాబు, బిజినెస్. ఇక్కడ ఉద్యోగి ఉంటాడు, ఇక్కడ ఓనర్. అంటే ఓనరు మీన్స్ మనకు వ్యవహారం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఒక ఓనర్ ఉంటాడు. ఇది తెలుగు వర్డ్ రావట్లేదు. ఓనరు. ఈ ఓనరు ఎంప్లాయీ, ఎంప్లాయర్. ఎంప్లాయీకి ఎలాంటి అంటే నీకుండవలసిన, నువ్వు చేసే పని దగ్గర ఎంప్లాయర్, బిజినెస్ ఉద్యోగి కాకుండా ఇతను ఓనర్ ఉంటాడు. ఇక్కడికి అక్కడికి తేడాలు చెప్తాను. ఎందుకు అంటే మనము చేసే బిజినెస్ దగ్గర ఎలా ఉండాలి, నేను ఎలా ఉన్నానో ఒక్కసారి మీకు క్లియర్గా చెప్తాను. ఒక ఆఫీస్లో నేను వర్క్ చేసినప్పుడు శ్రీరామ్ సిటీ చిట్స్, మీకు చిట్స్గా తెలుసు, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ అంటే ఇందులో 2 వింగ్స్ ఉంటాయి. అందులో నేను ఒక ఎగ్జిక్యూటివ్గా 3,000 రూపాయల శాలరీకి 2009లో నేను 2009లో జాయిన్ అయిపోయాను. ఎందుకు అప్పుడు జాయిన్ అయ్యానంటే, ఇంత చదువుకొని జాబు, ఎస్ఐ జాబ్ కోసం కష్టపడి జాబ్ కావాలంతే.
జాబ్ అసలు వద్దన్నారు, మా వాళ్ళు చేయొద్దన్నారు, కానీ చేయాలి. చేస్తేనే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అప్పుడే 2005లో పీజీ అయిపోయింది. 4 సంవత్సరాలు 2005లోనే పీజీ అయిపోయింది. 2005లోనే మ్యారేజ్ కూడా అయింది. 4 సంవత్సరాలు కనీసం 3 సంవత్సరాలు తర్వాత ఈ జాబ్ ఎస్ఐ జాబ్ రాకపోయేసరికి కేవలం 3 మార్క్స్తో నా ఎస్ఐ జాబ్ మిస్ అయిపోయింది. అది ఒక కళ, నా యొక్క కళ. నేను ఎస్ఐ కావాలని, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంటుండో ఎలా ఉండటం నాకు తెలియదు, కానీ ఇది ఇలా రావాలని ఉంది కాబట్టి ఇలాగే వచ్చాను. అయితే ఇక్కడ జాబ్ నన్ను అడిగారు, వెళ్ళాను నేను. సో నీవు పీజీ ఎప్పుడు అయిపోయిందంటే 2005లో అయిపోయింది అని మా డివిజనల్ మేనేజర్ గారు అడిగితే 2005లో అయిపోయింది, మరి 3 years నుంచి ఏం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నా. ఎందుకు ఖాళీగా ఉన్నావు? సో ఎస్ఐ జాబ్ కోసం ట్రై చేశాను, కాలేదు. మరి ఎక్స్పీరియన్స్ లేకుండా మేము తీసుకోమన్నాడు. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం సార్. నేనైతే ఇది సో మరి ఇంత స్ట్రైట్గా ఉన్నావేంటే జాబ్ కావాలని బతిలాడుకోవాలి కానీ అంటే నాకేం బతిలాడాల్సిన అవసరం లేదు. బతిలాడుకోవాల్సిన అవసరం ఎందుకు లేదంటే ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ పేరుకు జాబ్ చేయాలి అంతే. జాబు ఉండాలి, ఖాళీగా ఉండొద్దు. జీతం కోసం నేను వెళ్ళలేదు. జాబ్ చేయాలి, అందులో మెలకువలు తెలుసుకోవాలి, మనము అంటూ ఏంటో నిరూపించుకోవాలి. నేను అసలు ఏం ఆలోచించలేదు, జాబ్ కావాలి అంతే. నాకు పని చేయాలి, లేకపోతే దీని ద్వారా నాకు డబ్బు రావాలని నేనేం ఆలోచించలేదు అసలు. జాబ్ కావాలి, పోయినా ఇట్లా నాకు కావాలి సార్ అంటే ఒక 10 days ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, నీకు ఏం చేయాలి ఏంటన్నది అన్నారు. నీకేం కావాలి, ఏం చేయగలుగుతావు, నాకు ఏది ఇచ్చినా నేను చేస్తాను సార్ అని చెప్పాను. వెహికల్ ఫైనాన్స్లో చేస్తావా అన్నాడు. వెహికల్ ఫైనాన్స్ ఏం చేయాలి, నాకు ఏమీ తెలియదు. దయచేసి నా స్టోరీ చెప్తున్నాను అనుకోండి. అంటే ప్రతి ఒక్కరికి ఇలాంటిది ఉంటుంది. మీరు ఒక ఎంప్లాయర్గా చేయండి, ఎక్కడికి వెళ్ళినా ఎంప్లాయ్ లాగా కాకుండా ఎంప్లాయర్ లాగా చేయండి అనేది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను. ఎందుకంటే మీకు కూడా ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్. సోది అనుకోకండి, దయచేసి చెప్తున్నా, మళ్ళీ సోది అని పెట్టకండి. అయితే ఇలా నేను జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత వెహికల్ ఫైనాన్స్ అన్నారు, ఒక అతన్ని అటాచ్మెంట్ చేశారు నాకన్నా సీనియర్ని. అతను ఇలా ఇలా చేసుకోవాలని చెప్పేసి అన్న తర్వాత కరెక్ట్గా 10 days అబ్జర్వేషన్ చేశాను. 10 days తర్వాత ఫైల్స్ అంటే ఏదైతే ఫైనాన్స్కు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయో డైరెక్ట్గా చేయడం స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసి కేవలం 2 monthsలోనే అప్పుడు ఏపీ తెలంగాణ 2 కలిసి ఉన్నాయి కాబట్టి ఏపీలోనే నంబర్ 1 టాప్ వచ్చేసినాను. అప్పుడు 20 లక్షలు 30 లక్షలు బిజినెస్ అంటేనే దాంట్లో చాలా ఎక్కువ అయిపోయేది. ఏపీలోనే టాప్ అయిపోయింది. అక్కడి నుంచి 3 months 4 months టాపే, ఇంకా ఎక్కడ నేను ఆగలేదు. మరి ఎందుకు అంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కదా చెప్తాను నేను ఇందులో. నేను ఎందుకు సక్సెస్ అయ్యాను అనేది. ఆ సక్సెస్ ఎందుకు అయ్యానంటే, ఒక ఉద్యోగి ఏం చేస్తాడు, ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో ఒక ఆఫీస్, అది ఒక 100 మంది పనిచేసే ఒక ఆఫీస్. ఆ ఆఫీస్లో మనకంటూ ఒక రోల్ పెంచుకోవాలి. ఎందుకు పెంచుకోవాలంటే అక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధలు, బలహీనతలు, బలాలు, అతనికి కావాల్సినది ఏంటి అనేది నేను ఎందుకో నాకు అట్లా అనిపించి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అవసరాలను నేను తీర్చేవాడిని. ఇక్కడ ఒకటే, ఆఫీస్లో లైట్లు వెలుగుతున్నాయి అనుకోండి, సపోజ్ ఎవరు ఆఫ్ చేస్తారు, ఒక సబ్ స్టాఫ్ ఉంటాడు, ఆయన ఆఫ్ చేస్తారు. నేను అది కూడా పట్టించుకోకుండా అన్ని ఒకటి నేను ఎక్కడ కంపెనీవి సంబంధించిన డబ్బు కానీ కంపెనీకి సంబంధించినవి కానీ దుర్వినియోగం చేయకపోతుంటే అప్పుడే మేనేజ్మెంట్ అంటే నా పై వాళ్ళ దృష్టిలో నేను పడిపోయాను. ఎందుకంటే ఎంత తక్కువ ఖర్చు అంటే అంత తక్కువ ఖర్చుతోని ఎక్కువ ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసినాను. అక్కడ బిజినెస్ చాలా చేశాను కాబట్టి చంద్రమౌళి యాదవ్, అప్పుడు చంద్రమౌళి యాదవ్ ఈ 4 years నుంచి వచ్చింది. చంద్రమౌళి అనేటోడు ఒక హైలైట్ అయిపోయినాడు ఎంబడే. 3-4 monthsలోనే ఒక ఎగ్జిక్యూటివ్గా వెళ్ళి 3,000 శాలరీకి వెళ్ళి బిజినెస్తో 60-70 వేల ఇన్సెంటివ్స్ తీసుకున్నటోని. అప్పుడే
నేను బిజినెస్ చేయాలి అంతే. నా ఉద్దేశం ఏంటి, బిజినెస్ చేయాలి, కంపెనీకి ఇన్కమ్ పెంచాలి, ఇన్కంలో మనకేం రావాలి అనేది నేను చేసుకున్నాను. అది జరిగింది, పెద్దవాళ్ళ దృష్టిలో పడిపోయింది. నేను ఎవరిని ఏవి అడగలేదు, ఏ ప్రమోషన్స్ అడగలేదు, ఏవి అడగలేదు. 6 monthsకే మంచి పొజిషన్ ఇచ్చారు. ఆ పొజిషన్లో నేను ఒక కార్యాలయం, నాకే ఒక బ్రాంచ్ని ఇచ్చారు. అక్కడి నుంచి ఇంకా 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 సక్సెస్ అవుతూ నాకంటూ ఒక ఆఫీస్, అందరూ పెట్టే ఖర్చుల కన్నా కూడా చాలా తగ్గించేశాను నేను. ఉదాహరణకి 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది ప్రతి నెల, నా దాంట్లో 50,000 అయ్యేది. ఎందుకు అంటే ప్రతిదీ పొదుపుగా కంపెనీకి మిగిలిచ్చేవాడిని. ఎందుకు ఇక్కడ మిగిలించాలి అంటే, నువ్వు ఒక ఉద్యోగిలా కాకుండా ఒక ఎంప్లాయర్ లాగా పని చేయి అక్కడ. ఎందుకు ఎంప్లాయర్ చేసే పని ఏంటంటే, ఒక వాటర్, ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను మీకు, ఒక స్టోరీ. X పర్సన్, Y పర్సన్ ఉన్నారు ఇద్దరు. ఆ XY పర్సన్స్ టీ తాగడానికి వెళ్ళారు, లేకపోతే ఒక పానీపూరి తినడానికి వెళ్ళారో ఏదో సంథింగ్ అనుకోండి. ఆ టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తులలో ఒక X వ్యక్తి, అరే నేను అక్కడ నా క్యాబిన్లో లైట్లు ఆఫ్ చేయడం మర్చిపోయాను, నా క్యాబిన్లో ట్యాపు వాటర్ రాలేదు, ఇందాక ట్యాప్ వాటర్ వచ్చాయి, ఏమో అసలు ఏం జరుగుతుందో ఏమో అని టకటక వెళ్ళి అక్కడ టీ తాగకుండా అతను వెళ్ళి ఆఫ్ చేసి వచ్చాడు. అరే వై వ్యక్తి ఏమంటాడు, అరే నాయన నీకెందుకురా బాబు, అది కంపెనీది రా, అది ఇది కరెంటు కాలితే నీకెందుకు, కరెంటు ఎక్కువ ఖర్చు అయితే నీకెందుకు, వాటర్ పోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా అనేది వై వ్యక్తి యొక్క ఇది. ఎక్స్ వ్యక్తి ఏంటి, నష్టపోతే కంపెనీకి నష్టం వస్తే ఏం జరుగుతుంది, ఓనర్కు నష్టం వస్తుంది. ఓనర్కు నష్టం వచ్చినప్పుడు మనందరి కష్టమే కదా అది, మనందరి కష్టం నష్టపోయి ఓనర్కి ఇస్తే ఓనర్ నుంచి మనకు జీతాలు వస్తాయి. ఓనర్ కరెక్ట్గా మనం నిలబెడితే ఓనర్ కరెక్ట్గా ఇంకా 10 మందికి చేస్తాడు కదా. ఈ వై వ్యక్తి మెంటాలిటీ బాలేదు. ఎక్స్ వ్యక్తి ఏం చేశాడు, ఇవన్నీ రక్షించుకుంటూ వచ్చాడు. కరెక్ట్గా 10 years తర్వాత ఎక్స్ వ్యక్తి కారులో వచ్చాడు, వై వ్యక్తి అదే 2-wheelerలో ఉన్నాడు. అంటే ఈ ఎక్స్ వ్యక్తి ఎంప్లాయర్ లాగా ఆలోచించాడు, వై వ్యక్తి ఎంప్లాయ్ లాగానే ఆలోచించాడు. ఎంప్లాయర్కి ఎంప్లాయ్కి ఎంత తేడా ఉందో మీరే చూసుకోండి. మనం చేసే పని ఎప్పుడు ఎంప్లాయర్ లాగా ఉండాలి. ఎంప్లాయర్ అంటే ఒక బిజినెస్ ఓనర్ లాగా ఉండాలి. ఈ బిజినెస్ ఓనర్ లాగానే నువ్వు ఉంటే నీ లైఫ్లో నీకు తిరిగంటూ ఉండదు. ఇక్కడ ఉన్న వ్యక్తుల్లో ఇతని వ్యవహార శైలి అవి న్యూమరాలజీ కిందకి కూడా వస్తాయి. ఎట్లా అంటే అతని పేరు, అతని మొబైల్ నంబరు, అతని వ్యవహార శైలి కూడా, మన మ్యారేజ్ డేట్, ఇవన్నీ కూడా అతని వ్యవహార శైలిలో మార్పులు తీసుకొస్తాయి. ఇది చూసుకోండి. అయితే నేను చేసిన పని ఏంటంటే, ఇది జరిగిపోతూనే ఉంది. ఇట్లాగా నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇప్పటికీ 2-wheelerలో ఉన్నారు. నేను కొన్ని బిజినెస్లు నష్టపోయాను. నష్టపోవడం సెకండరీ. నా ఆలోచన విధానం వేరు, నా వ్యక్తిత్వం వేరు. ఇవన్నీ నా ఆలోచన విధానం ప్రకారమే నేను అన్ని మార్చుకుంటూ వచ్చాను. నా పద్ధతులు మొత్తం మార్చుకొని ఇట్లా డబ్బుతో కొంతమందికి కనీసం 50 మంది 51+ 60 ఎంతో ఉన్నారు నా దగ్గర ఇప్పుడు ఎంప్లాయీస్. వాళ్ళందరికీ జీతం ఇవ్వగలుగుతున్నా, వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీస్ చూసుకోగలుగుతున్నా, ఇవన్నీ చేసుకోగలుగుతున్నా. నేను అప్పటి నుంచి కూడా ఒక ఎగ్జిక్యూటివ్ లాగా సింగిల్ పర్సన్ అయ్యి ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థను నేను తయారు చేసుకున్నా. ఇప్పుడు కార్లు, ఇల్లులు, ఇవన్నీ ఒక ఏమీ లేకుండా నేనున్న ఒక వ్యక్తిని ఇంత పెద్ద వ్యవస్థను నేను తయారు చేసుకున్నాను అంటే అది మన ఆలోచన విధానం, మనము చేసుకున్న సక్సెస్. మనము కొన్ని ఆ ఎంప్లాయర్ పద్ధతులు అవి ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేసి చీప్గా చిల్లరగా ఉంటే గనక మనం ఎప్పుడు ఉద్యోగిలాగానే మిగిలిపోతాం. ఎంప్లాయర్ లాగా మనం తయారవ్వం. ఎప్పుడు మైండ్ బ్రాడ్గా ఉండాలి. అప్పుల గురించి ఆలోచించకు, ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకు. నువ్వు ఎప్పుడైనా సరే ఒక వేతో వెళ్తూ ఉండు, హాయిగా వెళ్తూ ఉండు. మీరు వెళ్తుంటే కనుక
మీకు ఖచ్చితంగా ఆ ఎదుర్కొనే ఒక ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే శక్తి వస్తుంది. ఇటీవల ఒక ఆయన నంబర్ తీసుకున్నాడు, లాస్ట్ మంత్ మొబైల్ నంబర్. ఆయన రిటైర్మెంట్ అయిన వ్యక్తి. ఆల్మోస్ట్ ఇది నాకేం కావట్లేదు సార్, తీసుకున్నాను, మీరు చెప్పారు. నువ్వేం చేయాలి? నంబర్ తీసుకున్న పర్పస్ ఏంటి? నీకు ఏ పనులు అవ్వట్లేదు అంటే ఫోన్ చేసి మాట్లాడాలి. నువ్వే మాట్లాడాలి, ఆ నంబర్ మాట్లాడించదు. నువ్వు మాట్లాడితేనే నీకు శక్తి. ఇంట్లో ప్రాబ్లం ఉంది, ఇంట్లో ప్రాబ్లం ఆరా శక్తి క్రియేట్ చేసుకున్నప్పుడే నీ యొక్క మొత్తం బాడీ మన కంట్రోల్లో ఉండి అన్ని పనులు సద్వినియోగం చేసుకోగలుగుతుంది. నాకు కేసులు ఉన్నాయండి, నాకు కూడా కేసులు ఉన్నాయి. ఒక 4 కేసులు ఉన్నాయనుకోండి, 5 కేసులు ఉన్నాయనుకోండి. ఈ కేసుల నుంచి బయట పడేసే ఒక తత్వాన్ని మన న్యూమరాలజీ ఇస్తుంది, మన మ్యారేజ్ డేట్ ఇస్తుంది, మన శక్తిని ఇస్తుంది. అట్లాని ఈ కేసులు నా నంబర్ తీసుకోగానే కేసులన్నీ పోలేదే, నేను ఇంట్లో రెమెడీ చేయించుకున్నప్పుడే నేను కేసులన్నీ పోలేదే, ఎట్లా పోతాయి? కొన్ని సంవత్సరాల నుంచి వచ్చినవి ఒకటేసారి పోతాయా? నేను చేసిన 2019 నుంచి 2022 వరకు 5 yearsలో కేవలం ఒక 5 yearsలో నేను చేసుకున్న ప్రాబ్లమ్స్, కేవలం 2014లో నేను మళ్ళీ ఈ జాబ్ నుంచి రిజైన్ చేశాను. 2014లో అప్పటి నుంచి నేను పడిన స్ట్రగుల్స్ అన్ని కూడా నాకు 2022 వరకు వచ్చినవి ఇప్పటి వరకు పోలేదు. అదే కేసులు, అదే ప్రాబ్లమ్స్ నన్ను ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే శక్తిని ఇస్తున్నాయి, డబ్బును వచ్చేలాగా చేస్తున్నాయి. మనకు ఇలా చేస్తాయి, ఇవి ఒక శక్తిని ఇస్తాయి మనకు. అంతేగాని ఇది తీసుకోగానే నాకు మొత్తం మారలేదు, టాబ్లెట్ వేసుకోగానే ఫీవర్ ఎట్లయితే పోయిందో అట్లా పోదు. ఫీవర్ గంటలో తగ్గుతుంది, 2 గంటల్లో తగ్గుతుంది. అలాగే ఈ నెగిటివ్ పోవాలంటే కొంచెం వెయిట్ చేయాలి. నీ పనిని నువ్వు కొనసాగిస్తూనే ఉండాలి. ఇంతకుముందు నువ్వు ఫెయిల్యూర్ అయినంత ఫెయిల్యూర్స్ కావు. ఇక్కడ అయ్యేది ఓన్లీ సక్సెస్ మాత్రమే ఉంటుంది. మంచి నంబర్స్, మంచి మ్యారేజ్ డేట్, మంచి ఇవన్నీ ఉన్నప్పుడు. జాబు, బిజినెస్ అనేది ఒక ఎంప్లాయీకి ఎంప్లాయర్కి చాలా తేడా ఉంటుంది. మనం ఎప్పుడు ఎంప్లాయర్ లాగా ఉందాం, మనం జాబ్ చేస్తున్నా కూడా, ఉద్యోగం చేస్తున్నా కూడా నీదంటూ పని చేయి, నీ దానిలాగా చెయ్యి, నీ సొంత సొమ్ము పనిలాగా చెయ్యి. నువ్వు 1 రోజు చేసినా అంతే, 10 రోజులు చేసినా అంతే, గంట చేసినా అంతే. నీదన్నట్టు నీవు ఆ వస్తువు నువ్వు ఎక్కడైనా కొంతమంది చూస్తుంటారు, వాటర్ ట్యాప్ లోంచి పోతూనే ఉంటాయి, అందరు చూస్తూనే ఉంటారు, కానీ అది బంద్ చేద్దామని ఎవ్వరికీ తెలియదు. నాది కాదులే అనుకోవద్దు. ప్రతిరోజు మీకు చెప్తూనే ఉంటాను నేను. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కృష్ణదేవరాయలు నా ప్రజలందరూ బాగున్నారు, వాళ్ళ మెంటాలిటీ అందరూ ఒకటేలాగుందని చెప్పేసి పాలు తెచ్చి పోయమంటే అందరూ నీళ్లు తెచ్చి పోశారు. ఇలా కాకండి. భారతదేశం నాది, నా భారతదేశం. మన భారతదేశంలో మనం ఉన్న ప్రతి దగ్గర, మనం భారతదేశం కాదు ఏ దేశాలకు వెళ్ళినా కూడా మన మనస్తత్వం మారొద్దు, మనము మారొద్దు. ఇది నాది కాదు అని ఎప్పుడైతే అనుకుంటావో, నీది నష్టం జరుగుతున్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తి కూడా అలాగే అనుకుంటాడు. ప్రతిదీ ఇన్వాల్వ్ అయిపోండి, ప్రతిదీ నాదని ఫీల్ అయిపోయి అక్కడ జరిగే నష్టాన్ని నివారించండి. అంతేకాని నాది కాదు అనే మెంటాలిటీతో ఉండొద్దు. జాబ్కి, బిజినెస్కి చాలా తేడా ఉంది. ఆ బిజినెస్ మెంటాలిటీతోనే ఉండండి. మీరు చేసే ప్రతి బిజినెస్ అలాగే ఉండండి. జాబ్ అంటే ఏంటి? జాయిన్ అదర్ బిజినెస్ అంటే నువ్వు నీ ఓనర్కి బిజినెస్ చేసి పెడుతున్నావు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు కూడా ఒక బిజినెస్ మ్యాన్వే. నువ్వు ఎంప్లాయ్ కాదు, ఎంప్లాయర్ లాగానే నువ్వు ఆలోచించు. అప్పుడే మనకి చాలా శక్తి వస్తుంది. మన జీవితంలో మనము, మన పిల్లల్లో మనము ఒక ఆదర్శంగా నిలబడతాం. మన పిల్లలు కూడా అలాగే మనకు ఆదర్శంగా నిలబడతారు. మనల్ని ఒకటే చెప్పగలుగుతా నేను, మన కింద పనిచేసే వాళ్ళు మనల్ని ఆచరిస్తారు. రాజును చూసి ప్రజలు ఎట్లయితే ఆలోచిస్తారో, ముఖ్యమంత్రులను చూసి మన ప్రజలు ఎట్లా ఆలోచిస్తారో, ఆయన చేసే యొక్క వాగ్దానాలు అవన్నీ కూడా ఎలా ఆచరిస్తారో, తండ్రిని చూసి పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తారు, తల్లిని చూసి పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తారు. ఇవన్నీ మనం మార్చుకున్నప్పుడే చాలా బాగుంటుంది. జాబ్కి, ఎంప్లాయర్కి చాలా తేడా ఉంటుంది. ఈ తేడాని మీరు గమనించకుండా చూసుకొని ప్రతి క్షణం మన బాడీలో అలవడేలాగా ఎంప్లాయర్ లాగా ఉండండి. మీ బిజినెస్ దగ్గర మీరు గుర్తింపు పొందుతారు, పై వాళ్లకు
గుర్తింపు పొందాలని చేయకండి. పని చేయాలని పొందండి. పై వాళ్ళ మెప్పుల కోసం నేను చేయకండి. నేను పై వాళ్ళ మెప్పుల కోసం నా బిజినెస్ నేను జాబ్ ఎప్పుడు చేయలేదు. 2014 నుంచి ఇప్పుడు 11 సంవత్సరాల వరకు బిజినెస్లోనే ఉన్నా అంటే నాకు ఆ ఏదైతే ఉన్నాయో ఆ వ్యవహారం అంతా నేను చేసుకున్నాను కాబట్టి కేవలం చాలా చిన్న వయసులోనే నేను బిజినెస్ చేసుకోగలిగిన. ఎందుకంటే అది చాలా మంచిది అని నేను అవలంబించుకొని ముందుకెళ్తున్నా. ఒకవేళ జాబు మనకు డబ్బు రావట్లేదు అంటే జాబ్లో నీకు 10,000 15,000 జీతము 20,000 30,000 వస్తుంది. పార్ట్ టైంగా నీకు ఏ జాబ్ సూట్ అవుతుంది, ఏ బిజినెస్ చేయగలుగుతావు? ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, ఒక ఇన్సూరెన్స్ వ్యాపారం ఉంది. ఇన్సూరెన్స్ ఇవన్నీ బిజినెస్లు మీరు లీజర్గా ఉన్న టైంలో చేసుకునేటివి. అట్లా అని చెప్పేసి అది చేస్తున్నామని చెప్పేసి మీరు చేసే బిజినెస్లో అది ఆపకండి. మీరు చేసే బిజినెస్ చేస్తూ అక్కడ న్యాయం చేయాల్సింది అక్కడ న్యాయం చేయండి. అక్కడ ఎంప్లాయర్గా ఉండండి, ఇక్కడ ఎంప్లాయర్ లాగా ఉండండి. ఒక బిజినెస్ మ్యాన్ లాగా మీరు ఆలోచించండి. అప్పుడే మన లైఫ్కి, మన పిల్లలకి, మన తల్లిదండ్రులకి అందరికీ ఒక ముద్ద అన్నం మనం పెట్టగలుగుతాము. ఇది చూసుకొని ఆలోచించండి. మీకేమన్నా తప్పులు కానీ ఏదైనా అనిపిస్తే కనుక ఖచ్చితంగా చేయండి కామెంట్. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా ఏదైతే ఉందో అవన్నీ కూడా చేసుకొని ముందుకెళ్ళండి. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః అని కింద కామెంట్ చేయండి. ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కృప మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే రియల్ ఈవెంట్స్ సంస్థలో మీరు జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మెసేజ్ చేయండి, చేసుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ 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 థ్యాంక్ యూ.